ప్రపంచ పత్రిక స్వేచ్ఛా సూచిక 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 157వ. ప్రపంచ పత్రిక స్వేచ్ఛా సూచిక 2026లో భారతదేశం 180 దేశాల్లో 157వ స్థానంలో నిలిచింది. ఈ సూచికను రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ఏటా ప్రచురిస్తుంది. 2024లో 159వ స్థానంతో పోలిస్తే మెరుగుపడినప్పటికీ 2025లో 151వ స్థానంతో పోలిస్తే ఈ ర్యాంకులో తగ్గుదల కనిపించింది. ఈ సూచిక బహుళత్వం, మీడియా స్వాతంత్రం, చట్టపరమైన వ్యవస్థ, పారదర్శకత మరియు భద్రత వంటి అంశాల ఆధారంగా దేశాలను మూల్యాంకనం చేస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో నార్వే, రెండవ స్థానంలో నెదర్లాండ్స్ దేశాలు నిలిచాయి. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం 2025లో భారతదేశంలో అత్యధిక సముద్ర చేపలను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? తమిళనాడు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐసిఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ మే 2026లో ఐసిఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ వార్షిక నివేదిక 2025ను విడుదల చేసింది. 2025లో 6.85 లక్షల టన్నుల ఉత్పత్తితో తమిళనాడు అగ్రగామి సముద్ర చేపల ఉత్పత్తి రాష్ట్రంగా నిలిచింది. 15% క్షీణత తర్వాత గుజరాత్ 6.43 లక్షల టన్నులతో రెండవ స్థానానికి పడిపోయింది. 2025లో భారతదేశ మొత్తం సముద్ర చేపల ఉత్పత్తి సుమారు 3% పెరిగి 3.57 మిలియన్ టన్నులకు చేరుకుంది. స్వల్ప వృద్ధిని కనబరుస్తూ 0.62 మిలియన్ టన్నులతో కేరళ మూడవ స్థానంలో నిలిచింది. భారతదేశం ఇటీవల ప్రారంభించిన సమీకృత అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పేరు ఏమిటి? సాచెట్. భారతదేశం సాచెట్ సెల్ బ్రాడ్కాస్ట్ వ్యవస్థను ఒక స్వదేశీ అత్యవసర హెచ్చరిక సేవగా ప్రవేశపెట్టింది. సాచెట్ అనగా హెచ్చరిక అనేది భౌగోళికంగా లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లోని మొబైల్ వినియోగదారులకు నిజ సమయ హెచ్చరికలను నేరుగా అందించడానికి రూపొందించబడింది. ఈ వ్యవస్థను టెలికమ్యూనికేషన్ల శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సహకారంతో ప్రారంభించింది. ఇది భూకంపాలు, వరదలు, తుఫాన్లు వంటి విపత్తుల సమయంలో మరియు యుద్ధాలు లేదా గ్యాస్ లీకులు వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ హెచ్చరికలను పంపుతుంది. ఈ వ్యవస్థ సాంప్రదాయ ఎస్ఎంఎస్ హెచ్చరికల కంటే వేగవంతమైనది మరియు మరింత సమర్థవంతమైనది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహమైన మిషన్ దృష్టిని ఏ సంస్థ ప్రయోగించింది? గెలాక్సీ ఇండియా. గెలాక్సీ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహమైన మిషన్ దృష్టిని విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. సుమారు 190 కిలోగ్రాముల బరువు ఉన్న మిషన్ దృష్టి ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ నిర్మించిన అతిపెద్ద భూ పరిశీలన ఉపగ్రహం. ఈ మిషన్ భూ పరిశీలన మరియు వ్యూహాత్మక పర్యవేక్షణలో భారతదేశ సామర్థ్యాలను పెంపొందిస్తుంది. అక్రమ వన్యప్రాణుల వ్యాపారాన్ని అరికట్టడానికి ఆపరేషన్ క్లాయింగ్ బ్యాక్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది? హిమాచల్ ప్రదేశ్. అక్రమ వన్యప్రాణుల వ్యాపారాన్ని అరికట్టడానికి హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ ఆపరేషన్ క్లాయింగ్ బ్యాక్ను నిర్వహించింది. ఈ ఆపరేషన్లో అధికారులు 85 చిరుతగోళ్లను, 5 కోరపళ్లను స్వాధీనం చేసుకున్నారు. లాకెట్లు, తాయెత్తులు వంటి ఆభరణాల్లో వన్యప్రాణుల భాగాలను దాచి అమ్మడం ఈ అక్రమ వ్యాపారంలో భాగం. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద ఒక కేసు నమోదు చేయబడింది. సరఫరా గొలుసులను గుర్తించి
భవిష్యత్తులో ఇలాంటి వన్యప్రాణుల నేరాలు జరగకుండా నిరోధించడమే ఈ ఆపరేషన్ యొక్క లక్ష్యం. 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవానికి ఫెస్టివల్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆశుతోష్ గోవారికర్. లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ చిత్ర నిర్మాత అయిన ఆశుతోష్ గోవారికర్ 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంకు ఫెస్టివల్ డైరెక్టర్గా నియమితులయ్యారు. సమాచార అండ్ ప్రసార మంత్రిత్వ శాఖచే నియమించబడిన ఆయన 55వ మరియు 56వ ఉత్సవాలకు నాయకత్వం వహించిన శేఖర్ కపూర్ స్థానంలో బాధ్యతలను స్వీకరించారు. సింగ్బ్యాక్స్ 2 2026 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం. కంబోడియా. భారత్ కంబోడియా సంయుక్త సైనిక విన్యాసాలైన సింగ్బ్యాక్స్ 2 2026 రెండవ విడత కోసం భారత సైనిక బృందం కంబోడియాకు చేరుకుంది. ఈ విన్యాసాలు 2026 మే 4 నుంచి 17 వరకు కంబోడియాలో జరుగుతాయి. ఇది పాక్షిక పట్టణ వాతావరణాల్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై దృష్టి పెడుతుంది. గ్లోబల్ హెపటైటిస్ రిపోర్టు 2026ను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ 2026 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ సంబంధిత మరణాల భారం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఈ హెపటైటిస్ అనేది ప్రధానంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కాలేయానికి వచ్చే వాపు. ఇది ఆటో ఇమ్యూన్ పరిస్థితులు, మద్యపానం, డ్రగ్స్, విష పదార్థాలు లేదా కొన్ని రకాల మందుల వల్ల కూడా సంభవించవచ్చు. శరీర రోగ నిరోధక వ్యవస్థ కాలేయ కణజాలపై దాడి చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ వస్తుంది. కాంపాక్ట్ అడ్వాన్స్డ్ శాటిలైట్ 502 అనగా CAS 502ను ఏ దేశం ప్రయోగించింది? దక్షిణ కొరియా. దక్షిణ కొరియా 2026 మే 3న కాంపాక్ట్ అడ్వాన్స్డ్ శాటిలైట్ 502ను ప్రయోగించింది. ఈ ఉపగ్రహం ఒక భూపరిశీలన ఉపగ్రహం. దీనిని నెక్స్ట్ జనరేషన్ మీడియం శాటిలైట్ నంబర్ 2 అని కూడా పిలుస్తారు. దీనిని అమెరికాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్ 9 ద్వారా ప్రయోగించారు. ఈ మిషన్ను కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షించింది. ఈ ఉపగ్రహం సుమారు 498 కిలోమీటర్ల ఎత్తులో సూర్య సమకాలీన కక్షలోకి ప్రవేశించింది. డాంప్ ఉపగ్రహాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. డాంప్ ఉపగ్రహం విశ్వకిరణాల త్వరణంపై పరిశీలనలు చేసింది. ఒక నిర్దిష్ట అధిక ఎనర్జీ పరిమితిని దాటిన తర్వాత విశ్వకిరణాల తీవ్రత వేగంగా తగ్గుతుందని ఈ పరిశోధనల ఫలితాలు చూపిస్తున్నాయి. ఈ డాంప్ అనగా డార్క్ మ్యాటర్ పార్టికల్ ఎక్స్ప్లోరర్ మరియు దీనిని ఉకాంగ్ అని కూడా పిలుస్తారు. దీనిని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. అధిక ఎనర్జీ పరిశీలనల కోసం రూపొందించిన చైనా యొక్క మొట్టమొదటి ఖగోళ ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహాన్ని 2015లో సుమారు 500 కిలోమీటర్ల ఎత్తులో ధ్రువ సూర్య సమకాలీన కక్షలోకి ప్రయోగించారు. ఇది అధిక ఎనర్జీ గామా కిరణాలు, ఎలక్ట్రాన్లు మరియు విశ్వ కిరణాలను గుర్తిస్తుంది. కోరోవాయ్ తెగ ప్రధానంగా ఏ దేశంలో కనిపిస్తుంది? ఇండోనేషియా. నరమాంస భక్షణ గురించిన పాత అపోహలు సవాలు చేయబడుతున్నందున కోరోవాయ్ తెగను పునఃపరిశీలిస్తున్నారు. ఈ తెగ ఇండోనేషియాలోని పపువా ఆగ్నేయ ప్రాంతంలో నివసిస్తుంది మరియు 1970ల వరకు ఏకాంతంగా ఉంది. ఈ కోరోవాయ్ ప్రజలు తమ భద్రత మరియు మనుగడ కోసం నేలకు చాలా ఎత్తులో
చెట్ల ఇళ్లను నిర్మించుకోవడంలో ప్రసిద్ధి చెందారు. వారు వేట, సేకరణ మరియు రోజువారీ జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడతారు. నరమాంస భక్షణ ఆరోపణల కారణంగా ఈ తెగను మీడియాలో తరచుగా సంచలనాత్మకంగా చిత్రీకరిస్తున్నారు. 2026 మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? మార్తా కోస్టియుక్, ఉక్రెయిన్ దేశస్థురాలు. మార్టా కోస్టియుక్ మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 2026ను గెలుచుకుని తన కెరీర్లోని అతిపెద్ద టైటిల్ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె మిర్రా ఆండ్రీవాను 6-3, 7-5 స్కోరుతో ఓడించింది. 23 ఏళ్ల కోస్టియుక్ ఉక్రెయిన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఈ విజయంతో ఆమె ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ WTA ర్యాంకింగ్స్లో ప్రపంచ 23వ స్థానం నుంచి కెరీర్లోని అత్యుత్తమ ర్యాంకు అయిన 17వ స్థానానికి ఎగబాకింది. అణుశక్తి నియంత్రణ మండలి ఏ చట్టం కింద పనిచేస్తుంది? అణుశక్తి చట్టం 1962, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్. అణుశక్తి నియంత్రణ బోర్డు, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు భారతదేశంలో అణు మరియు రేడియేషన్ భద్రతకు సంబంధించిన ప్రధాన అధికార సంస్థ. ఇది 1962 అణుశక్తి చట్టం కింద 1983 నవంబర్ 15న స్థాపించబడింది. ప్రజలకు మరియు పర్యావరణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా అణుశక్తి మరియు అయనీకరణ రేడియేషన్ను సురక్షితంగా ఉపయోగించేలా చూడడం ఈ మండలి యొక్క ప్రధాన లక్ష్యం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఉదయన్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. ఉదయన్ కోట దాదాపు 2500 సంవత్సరాల క్రితం వత్స మహాజనపద కాలం నాటి ఒక చారిత్రక ప్రదేశం. ఇది ఉత్తరప్రదేశ్లోని కౌసంబిలో యమునా నది ఒడ్డున ఉంది. ఈ కోట 16 మహాజనపదుల్లో ఒకరైన ఉదయన రాజుతో ముడిపడి ఉంది. ఉదయన రాజు తన సైనిక బలం, దౌత్యం మరియు సంస్కృతి పోషణకు ప్రసిద్ధి చెందాడు. దాని చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను పరిరక్షించడానికి ఈ కోట ఇప్పుడు పునరుద్ధరణకు సిద్ధంగా ఉంది. గిర్నార్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. గిర్నార్ వన్యప్రాణుల అభయారణ్యం యొక్క పర్యావరణ సున్నిత ప్రాంతం హోదాను తొలగించాలని సన్యాసుల కమిటీ ఒకటి డిమాండ్ చేసింది. ఈ ప్రాంతంలోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి సుమారు 10 ఏళ్ల క్రితం ఈ పర్యావరణ సున్నిత ప్రాంతం హోదాను ప్రకటించారు. గిర్నార్ కొండల్లో మతపరమైన కార్యకలాపాలను అన్రిస్ట్రిక్టెడ్గా నిర్వహించడానికి అనుమతించడమే ఈ డిమాండ్ యొక్క లక్ష్యం. ఈ అభయారణ్యం సౌరాష్ట్ర ప్రాంతంలోని గుజరాత్లోని జూనాగఢ్ జిల్లాలో ఉంది. ఇక్కడ సుమారు 54 ఆసియా సింహాలు నివసిస్తున్నాయి.